జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీతోటి. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీతోటి. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు దీపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి, భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు. సంక్షేమ పథకాలు చెప్పాలంటే అదొక పెద్ద లిస్ట్ అయిపోయింది. అది బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఒక్క మన యువ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పొచ్చు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నామనంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. గతంలో 2011లో పార్టీలో చేరినప్పుడు ఏ విధంగా అయితే నన్ను దగ్గర తీస్తున్నాడో, ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పిలుపు, అదే మాట, అదే చిరునవ్వుతోనే ఈరోజు మళ్ళీ మనల్ని దగ్గర తీస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన విధంగా మాట తప్పను మడమ తిప్పనని ఆ రోజు ఏదైతే మాట్లాడాడో, అదే విధంగా మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదే విధంగా అమ్మఒడి కార్యక్రమం కానీ, ఆటో తోలుకునే వ్యక్తులకు సంబంధించి కానీ, ఐరన్ చేసుకునే వాళ్ళకి సంబంధించి కానీ ఏ ఒక్కటి కూడా నవరత్నాల్లో పొందుపరిచిన దానికంటే మిన్నగా ఈరోజు ప్రజలకి కావాల్సిన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, బహుశా ఇంకా మనకి రాబోయే తరంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడబోము అనే విధంగా చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.